గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అట్టహాసంగానే మేడారం జాతర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు. జైత్రం నాయక్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ. పుష్పరాణిపై తుడుందెబ్బ ఆరోపణలు. ఎన్నికల్లో లంచం తీసుకున్నట్టు ఆధారాలు చూపించిన వైనం. కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు. హాజరైన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విశాఖలో ఆస్తి పన్ను, చెత్త పన్ను బాధుడు పుస్తకావిష్కరణ. పన్ను చెల్లించొద్దని ప్రజలకు సిపిఎం పిలుపు. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాశ్వత ప్రతిపాదికన మేడారంలో పనులు చేపట్టినట్లు తెలిపారు. మేడారం మహాజాతరకు 1,30,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రతి భక్తుడికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆదివాసీల అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని, వారి సాంప్రదాయాలకు ఆటంకం కలగకుండా చూస్తామని అన్నారు. నువ్వు వెనుక కొంచెం ఫోన్ వేస్తానన్నా ముందు రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోందని జీవో 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు బలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదని ఆయన మండిపడ్డారు. 317 జీవో అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్, బీజేపీలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని, వారికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఉపాధ్యాయుడికి న్యాయం చేయకపోవడం వల్ల
అతను గుండె పగిలి చచ్చిపోయింది. చనిపోయిన రోజు ఈ కుటుంబానికి ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించడానికి నేనే స్వయంగా వచ్చి వీళ్ళని పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోకు బలైన జయత్రామ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన తప్పుడు జీవోను సవరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు జరగడానికి ప్రభుత్వానికి సూచన చేద్దామనే ప్రయత్నం చేసినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఓట్లేసిన ప్రజల్ని కాకుండా పోలీసులను నమ్ముకొని పరిపాలన చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరికైతే న్యాయం చేయాలనో, న్యాయం కోసం అడిగే వాళ్ళను పోలీసుల చేత నిర్బంధించి ఒత్తిడి చేసి సమస్యను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జయత్రామ్ నాయక్ చనిపోయిన రోజు కూడా ఆయన శవాన్ని కడసారి చూపులకు కూడా వాళ్ళ కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళ కూతురు బాపట్లలో బీఎస్సీ చదువుకుంటున్న వాళ్ళ కూతురు కూడా రావడానికి అవకాశం ఇవ్వకుండా పోలీసులను పెట్టి పోలీసులే దహన సంస్కారాల ఆ కుటుంబం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పలంగా పొద్దున్నే శవాన్ని తరలించి తూతూ మంత్రంగా దహన సంస్కారాలు నిర్వర్తించే నీచమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ఉద్యమము, స్థానికేతరులు అనే అంశ ప్రాతిపదికన ఈ ఉద్యమం, ఈ పోరాటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇవాళ ఆనాడు 69లో జరిగిన ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లో 6 పాయింట్ ఫార్ములాను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చట్టబద్ధత కల్పించి ఎక్కడ పుట్టినోళ్ళు అక్కడనే చదువుకున్న వాళ్ళకు స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి వాళ్లకు భద్రత కల్పించారు చట్టపరంగా. ఆ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర మంత్రివర్గం పంపించిన ప్రతిపాదనలు గుడ్డిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం, ఆ కేంద్ర ప్రభుత్వం పంపించిన నివేదికల ఆధారంగా రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిలాబాద్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇందూరి పుష్పారాణి ₹1 కోటి వరకు లంచం తీసుకుందని ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు ఆరోపించారు. ఎంపీ సోయం బాపురావు నివాసంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మహిళా అభ్యర్థి లంచం తీసుకుందంటూ కొన్ని ఫోటోలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థితో లోపాయకారి ఒప్పందం చేసుకుందని తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు మధ్యవర్తిత్వంగా ఈ డీల్ జరిగిందని ఆదివాసీ నేతలు వివరించారు. క్రమంలో తుడుందెబ్బగా ఇవాళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోరడం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ లో అత్యధికంగా జనాభా ఉన్న ఆదివాసులు విస్మరించారనే నేపథ్యంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెందూరు పుష్పారాణి గారి తుడుందెబ్బ అనుబంధ సంఘం గారిని నిలబెట్టడం జరిగింది. ఈ నిలబెట్టిన క్రమంలో తుడుందెబ్బ యొక్క లక్ష్యం ఏంటంటే ఇవాళ పాలకులతో పోరాటంతో పాటు ఆదివాసుల అస్తిత్వం కూడా అందులో ముడిపడి ఉన్నది. కాబట్టి ఆ ఎన్నికని నడిపే క్రమంలో దాంట్లో తుడుందెబ్బ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కింద ఉన్న తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులుగా ఈ రోజు వరకు కొనసాగిన గోడం గణేష్ కానీ, ప్రధాన కార్యదర్శి పురక బాబురావు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న పెందూరు పుష్పారాణి కానీ, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న గోడం రేణుక గారు కానీ, అదేవిధంగా తుడుందెబ్బ ప్రచార కార్యదర్శిగా ఉన్న ఎట్టి మనోజ్ గారు కానీ, ఈ 5 క్యాండిడేట్ల పైన మేము విచారణ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ నియమావళికి తుడుందెబ్బ బైలాకి వ్యతిరేకంగా మొత్తంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి అమ్ముడుకు పోయినట్టుగా ఇక్కడ ప్రత్యక్ష ఆధారాలు ఈ నెలన్నర రోజుల కాలంలో మా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ చేసిన విచారణలో ప్రత్యక్ష ఆధారాలు వచ్చిన క్రమంలో ఇటువంటి విధానాలు భవిష్యత్తు తుడుందెబ్బకు ప్రమాదం అనేది ఇక్కడ ఉన్న రాష్ట్ర కమిటీ మొత్తం కూడా భావించింది. కాబట్టి తుడుందెబ్బ ఉద్యమం ఇట్లా పాలకులకు అమ్ముడు పోవడం వల్ల, లేకుంటే ఇటువంటి పైసలకు అమ్ముడు పోవడం వల్ల భవిష్యత్తు ఉద్యమానికి ఆటంకంగా మారే పరిస్థితులు ఇక్కడ కనపడ్డాయి. కాబట్టి 26 ఏళ్ల తుడుందెబ్బ ఉద్యమ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు, అటు మావోయిస్టు నిర్బంధాలు, పోలీసు నిర్బంధాలు, ఎన్కౌంటర్లు, అనేక మంది ఉద్యమ చరిత్ర కలిగిన ఈ సంఘానికి ఒక మచ్చ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి
తుడుందెబ్బకు బయలాకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి భవిష్యత్తు ఉద్యమాన్ని కాపాడడం కోసం వీళ్ళని మొత్తంగా కూడా సస్పెన్షన్ చేస్తూ తుడుందెబ్బ నుంచి రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ స్థానంలో 15 రోజుల కాలంలో 5గురిని కమిటీగా ఇక్కడ నియమించి సీనియర్ రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని, అది ఊక సంజీవ్ కానీ, జడికే పాండురంగు కానీ, ఇంకా మిగతా కొడప నాగేశు, ఇట్లా 5గురు కమిటీని ఇక్కడ నిర్ధారించి 15 రోజుల కాలంలో మరి యొక్క నూతన కమిటీ, జిల్లా కమిటీ ఎన్నిక చేయడం జరుగుతుంది. దయచేసి తుడుందెబ్బ రాష్ట్రంలో ఉన్న తుడుందెబ్బ నాయకులు అందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని మన జాతి యొక్క అస్తిత్వాన్ని, భవిష్యత్తు ఉద్యమాన్ని, మన 5th షెడ్యూల్ భూభాగాన్ని, లంబాడీ ఎస్టీలు కాదనే ఉద్యమాన్ని, రిజర్వేషన్లో ఉన్న సమస్యలను మొత్తంగా కూడా మనం పరిష్కరించుకొని భవిష్యత్ ఉద్యమాలు చేయాలనేది పిలుపునిస్తున్నాం. అదేవిధంగా తుడుందెబ్బకు బయలాకు అనుగుణంగా ఎవరైనా కానీ జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించినా, తుడుందెబ్బ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించినా కానీ ఖచ్చితంగా కూడా తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ముస్లిం మైనార్టీల శ్రేయస్సుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 70,800 కోట్లతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా వెల్లడించారు. మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తర్వాత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి మైనార్టీలు, ఎస్సీలు 2 కళ్ళు వంటి వారన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సభ్యులు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం నిజంగా చాలా సంతోషం. మరి ఇవాళ మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ మీ అందరి ఆశీర్వాదాలతో, మరి ఆ భగవంతుని దయతో ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఇది బీసీల ప్రభుత్వం, ఇది ఎస్సీల ప్రభుత్వం, ఇది ఎస్టీల ప్రభుత్వం, ఇది మైనార్టీల ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిత్యం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అణగారిన వాళ్ళు, మరి వాళ్ళకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పి మరి ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాలు మరి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ప్రతి రంగంలో కూడా ఒక పక్క సంక్షేమ ఫలాలు అందిస్తూ, ఒక పక్క నామినేటెడ్ పదవి, మనందరికీ కూడా తెలిసిన విషయమే. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయినా కూడా మరి నామినేటెడ్ పదవులు వచ్చేటప్పటికీ అగ్రవర్ణాలకు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కే పరిస్థితి గతంలో. దానికి భిన్నంగా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ మరి ఇవాళ బీసీలకు సంబంధించి 139 కులాలకు సంబంధించి మరి కార్పొరేషన్లు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, మరి ఆ కార్పొరేషన్లకు 56 చైర్మన్లు ఏర్పాటు చేసి, మరి 700 మంది డైరెక్టర్లను ఏర్పాటు చేసి, మరి అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్దపీట వేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్ర స్థాయి 11 మందికి చైర్మన్లుగా ఇవ్వడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మరి విశ్వరూప్ గారు చెప్పారు, ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి నన్ను ఒక సామాన్యమైన కార్యకర్తకు మరి 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తూ, మరి అదే ఎమ్మెల్యేగానే కాకోకుండా మరి మంత్రి పదవి ఇచ్చి, మరి ఈ రాష్ట్రానికి మరి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయలేదు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మైనార్టీలకు మరి అదేవిధంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఇస్తే దాంట్లో ఒక్కడైనా నన్ను, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి నన్ను ఉప ముఖ్యమంత్రి చేయడము ఖచ్చితంగా మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఖచ్చితంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి అన్ని వర్గాలకు సమానంగా ఈరోజు చూసుకుంటూ, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళులాగా చూసుకుంటూ మరి రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా ఈ భారతదేశంలో నిలపాలని చెప్పి మరి ముందుకు అడుగు వేస్తున్నారు. మరి ఈ విధంగా ఈరోజు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా విశాఖలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆస్తి పన్ను, చెత్త పన్ను బాధుడు అనే పేరుతో రచించిన పుస్తకాన్ని సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ గంగారాం, సిఐటియు నాయకురాలు మణి ఆవిష్కరించారు. ప్రజలపై జీవీఎంసీ బెదిరింపులు ఆపాలని గంగారాం అన్నారు. బకాయిలపై జీవీఎంసీ శ్వేతపత్రం విడుదల చేయాలని, పౌరసేవల
వ్యాపారీకరణపై ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ అంశాలపై త్వరలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విశాఖని పన్నుల నగరంగా మార్చేసిందని, చెత్త పన్ను చెల్లించని ప్రజలపై అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరూ చెత్త పన్ను చెల్లించొద్దని పిలుపునిచ్చారు. భారీగా పెంచింది, 15% మాత్రమే పెంచుతున్నామని చెప్పింది. ఇప్పుడు అందరికీ నోటీసులు ఇస్తాం. ఆ నోటీసుల్లో ఆస్తి పన్ను డబుల్ చేశారు, మిగతా సెస్ పెంచారు, తర్వాత పెనాల్టీలు తగ్గించి మొత్తం మీద 15% పెంచేటట్టు చూపిస్తున్నారు. కానీ ఒరిజినల్గా ఆస్తి పన్ను పెంచారు. ఆస్తి పన్నులో ఏముంటాయి? మురుగునీటి నిర్వహణ, కాలువలు, తర్వాత ఏమో మంచినీళ్ళు ఇవ్వడానికి, తర్వాత ఏమో వీధి లైట్ల నిర్వహణ, రోడ్ల నిర్వహణ, వీటన్నిటికీ ఆస్తి పన్నులో భాగం. మళ్ళీ చెత్తకి ఎందుకు పన్ను తీసుకుంటున్నారు? మళ్ళీ మురుగునీటికి పన్ను ఎందుకు తీసుకుంటున్నారు? ప్రజల్ని ఇంక దోచుకు తినడమేనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆలోచన? ఎలక్షన్స్లో చెప్పారా ఇవన్నీ? మేము ఆస్తి పన్ను, మురుగునీటి పన్ను, చెత్త పన్ను అన్నీ వేస్తాము అని చెప్పి ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకున్నారా? కాదు కదా. ఎలక్షన్స్లో ఒక మాట, ఎలక్షన్స్ అయిపోయాక ప్రజల్ని దోచుకు తింటున్నారు, విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. ఇంకా రేపు పొద్దున్న గాలి పీల్చుకుంటే గాలికి కూడా పన్ను వేస్తామంటారు. ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఉంది. ప్రజలు ఎవరూ చెత్త పన్ను కట్టొద్దని మేము సిపిఎం పార్టీగా పిలిపిస్తున్నాం. ఇప్పటికే ప్రజలు కట్టడం మానేశారు. చెత్త పన్ను, మురుగునీటి పన్ను, ఆస్తి పన్ను వీటన్నిటిని వెంటనే రద్దు చేయాలి. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో రాయితీ ఇస్తున్నారు ఆస్తి పన్ను మీద, 50% తగ్గించారు. మన దగ్గర ఏంటి? అసలు కరోనా అని చూడరు, ప్రజల కష్టాలు చూడరు, ప్రతిదాని మీద పన్నులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వైసీపీ ఎలక్షన్స్లో ఇది చెప్పలేదు, పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇది చెప్పలేదు. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధమైన పరిపాలన. పౌర ప్రతిఘటన ఉద్యమాన్ని కూడా మేము సిపిఎం పార్టీగా నిర్వహించబోతూ ఉన్నాం. అందుకోసం ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చెత్త పన్ను ఏ ఒక్కరు కూడా చెల్లించటం లేదు. వాడు నెలకి 8 కోట్ల రూపాయలు వసూలు చేయాలనుకున్నప్పుడు 8 లక్షలు కూడా ప్రజానీకం చెల్లించటం లేదు. ఇది ప్రజా విజయం. దౌర్జన్యానికి దిగితే ప్రజలు కూడా దౌర్జన్యానికి దిగుతారు. వైసీపీ యొక్క దుర్మార్గాల్ని అడ్డుకట్టేస్తారు 20 లక్షల మంది ప్రజానీకం. అందువల్ల వీళ్ళు భారాలన్నింటిని కూడా రద్దు చేయాలనేటువంటి ఉద్యమం మేము చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం, జనసేన, ఇతర పార్టీలందరికీ కూడా మేము కార్పొరేటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ యొక్క వార్డుల్లో తప్పనిసరిగా చెత్త పన్ను చెల్లించకుండా మీరు నోటీసులు ఇష్యూ చేయాలి. ప్రజలకి మద్దతు పలకాలనేటువంటిది వాళ్ళకి సిపిఎం పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు కూడా సమావేశం వేస్తాం. ఈ విధంగా విశాఖ నగరంలో ఈ చెత్త పన్ను, మంచినీటి ఛార్జీల మీద పన్ను, మురికి నీటి మీద పన్ను, అలాగే ఆస్తి పన్ను పెంపుదల, వీటన్నిటి మీద మహా ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలి. ఇతర రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి. పౌర సంఘాలు అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రావాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని నాగర్ కర్నూలు ఎంపీ రాములు అన్నారు. కర్మన్ఘట్టు శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో 1872 సర్వ సౌభాగ్య దేవిత్రయ గీత జ్ఞాన యజ్ఞ మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక వనమూలికలతో హోమం నిర్వహించారు. కరోనా ఒమిక్రాన్ కట్టడి కోసం యజ్ఞ హోమాలు నిర్వహించడం అభినందనీయమని, కరోనా నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజేశ్వర శర్మ, శ్రీనివాస్ గుప్తా, అరవింద్ శర్మ, ఉపేందర్ గుప్తా పాల్గొన్నారు. శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం భక్తులకు, ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దీనికి దైవజ్ఞులు శ్రీ రాజీవ్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న ఈ తరుణంలో ఆ కరోనాను పారదోలడానికి యజ్ఞం మనకు ఉపయోగపడుతుందనే విశ్వాసం మనకుంది. హిందూ ధర్మం, భారతదేశ ఆచార వ్యవహారాల ప్రకారంగా ఉత్తమైనటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని భావించి ఎంతోమంది భక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా భగవంతుని శుభాశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క యజ్ఞ ఫలితాలు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి
అదే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ క్షేమం జరగాలని చెప్పి 1972వ సర్వసౌభాగ్య దీవైత్రేయ గీతా జ్ఞానయజ్ఞ మహోత్సవము ఆత్మీయులు ఆధ్యాత్మికవేత్తలు మరి ఈ భారాన్నంతా కూడా మోసినటువంటి సహృదయ దాతలకు ముఖ్యంగా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వారికి ప్రత్యేక అమ్మవారి అనుగ్రహం ఉండాలని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని అదేవిధంగా పిలవగానే నేను కేవలం ఎన్నో పనులున్నాయి గణపతి పూజ ప్రణవ పతాక ఆవిష్కరణ నృత్యకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి కేవలం ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమే ఎవ్వరి స్వార్థం లేదు కాబట్టి క్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు గంటల నుండి భజన కార్యక్రమం ఉంటుంది ప్రవచన కార్యక్రమం ఉంటుంది సాయంకాలము శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు 2 రోజుల క్రితం హత్య రాజకీయాలు చేస్తున్న నాయకుల గురించి మాట్లాడితే ఆ మాటలను వైసీపీ నాయకులు వక్రీకరించారని ప్రొద్దుటూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసులు తెలిపారు. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి మాట్లాడితే దాన్ని వక్రీకరించి జిల్లా ప్రజలందరినీ అన్నారని వైసీపీ నాయకులు మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు. ఈ విషయంపై ఎవరు ప్రశ్నించినా వైసీపీ నాయకులు తీవ్ర పదజాలంతో ఎదురు దాడికి దిగుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు చేస్తున్న కోట్ల రూపాయల దాన ధర్మాలు కేవలం పబ్లిసిటీ కోసమేనని ఆయన చేస్తున్నారని చెప్పి తెలిపారు. 2022 జనవరి 27వ తారీఖున వైజాగ్లో సోము వీర్రాజు గారు మాట్లాడిన ఒకానొక కడప జిల్లాకు సంబంధించిన మాట అవకాశంగా తీసుకొని ఎంతో కాలం నుంచి పగతో ప్రతీకారంతో తిరిగి దెబ్బ కొట్టాలనే భావనతో రగులుకుంటున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు తన భంగపాటును టిప్పు సుల్తాన్ విషయంలో బాగా గుర్తుపెట్టుకొని మరీ మాట్లాడినట్లుగానే కనిపిస్తుంది తప్ప వాస్తవ పరిస్థితులను వక్రీకరించినాడనేది కూడా అర్థమవుతుంది తప్ప వేరే భావం అయితే ఎక్కడా కనిపించడంలే నాకు. ఆయన మాట తీరును ఆయన వాడిన భాషను కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మీరు కడప జిల్లా మీద ఎన్నలేని ప్రేమ కురిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ప్రొద్దుటూరు పైన మరింత ప్రేమ కురిపిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతంలోకి అడుగు పెడితే సోము వీర్రాజు గారి నాలుక చీరేస్తాను అని చెప్పేసి హత్యా రాజకీయాల గురించి ఆయన మాట్లాడితే ఇంచుమించు ఆ భావానికి జతకూడిన భావంతో నువ్వు నాలుక చీరేస్తానని మాట్లాడుతున్నారు. దాన్ని మళ్ళీ ప్రజలందరూ ఖండించాలనుకున్నా లేదా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయనే తానే ఇది ఈ ఉద్దేశంతో మాట్లాడినాడు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని దానికి సర్దుబాటుగా చెప్పినా నువ్వు హత్యా రాజకీయాలతోనే మేము జీవిస్తున్నాం అని ప్రత్యేకంగా చెప్పకనే చెప్తా ఉన్నావు నీ ప్రెస్ మీట్లలో. నాలుగు చీరేసేంత గొప్ప శక్తిమంతుడిగా నువ్వు, నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత కెపాసిటీ మీకుందా? అదే సోము వీర్రాజు గారిని తీసుకొని నీ ఇంటి దగ్గరికి వస్తా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒంటి మీద. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. స్థానిక ఎంపీపీ అన్ని గ్రామాలలో సమాన నిధులు కేటాయించడం లేదని కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు సభను వాకౌట్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్న గ్రామాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీటీసీ గ్రామాలకు నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధుల విషయంలో స్థానిక ఎంపీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఇకనైనా మా సమస్యలను అధికారుల దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామానికి సమానంగా నిధులు కేటాయించాలని వారు కోరారు. భువనగిరి మండలంలో 75% విద్యార్థులు ఈ అన్ని గ్రామాలకు సరైన నిధులు వెంటనే, అన్ని గ్రామాలకు సమానంగా నిధులు వెంటనే, అన్ని గ్రామాలకు సమానంగా నిధులు వెంటనే సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ గారైనటువంటి నర్రాల నిర్మల గారు వారి స్వగ్రామం అయినటువంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బసవపురం గ్రామానికి 20 లక్షల రూపాయలు ఏకపక్ష నిర్ణయంతో వాళ్ళ యొక్క మెజారిటీ ఉందని చెప్పేసి 20 లక్షలు వాళ్ళ గ్రామానికి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది.
మేము 2.5 సంవత్సరాల నుంచి కేవలం ఒక్కొక్క ఎంపీటీసీ 2 లక్షల పని కూడా సరిగ్గా చేయలేదు. ఉన్న ఒక ఎంపీపీ గారు వారు ఓన్లీ కేవలం వాళ్ళ గ్రామానికి మాత్రమే 20 లక్షలు కేటాయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామాలలో ఎంపీటీసీలుగా చెప్పుకొని మేము కాలనీలలో తిరగలేకపోతున్నాం. మాకు ఈ యొక్క ఏకపక్ష నిర్ణయాల్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఈరోజు సర్వసభ్య సమావేశం నుంచి మేము వాకౌట్ చేయడం జరిగింది. సమావేశం జరిగింది. నరాల నిర్మల గారు బసవపురం ఎంపీటీసీగా వివరిస్తున్నారు. అయితే మండలంలో ప్రతి గ్రామానికి సరైన నిధులు ఇవ్వవలసిన ఎంపీపీ గారే తన సొంత గ్రామమైన బసవపూర్కు 20 లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఆమె బసవాపూర్ గ్రామానికే ఎంపీటీసా లేక మండల్ మొత్తానికి ఎంపీపా? ఒక ఆమె గ్రామంలో పెట్టుకుంటే మరి మేము మిగతా ఎంపీటీసీలో మేము మా విలేజ్లో తిరగలేకపోతున్నాము. అదేవిధంగా ఎంపీటీసీ గ్రామాల్లోకి వచ్చినప్పుడు కూడా ఒక స్థానిక ఎంపీటీసీని కానీ సర్పంచ్కి కానీ కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వదు. అదే ఎమ్మెల్యే ఎంపీ గారు అసొంటిది గ్రామాల్లోకి వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తున్నారు. ఆ ఒక్క ఊరు బాగుపడితేనే సరిపోతుందా? ఎంపీపీ ఆమె ఊరికి ఆమెనే చూసుకుంటుంది కాబట్టి మాకు ఏం సరి అయిన గౌరవం లేదని వాకౌట్ చేస్తున్నాం. ఏ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారు? కేవలం 20 లక్షల రూపాయలు ఏ ఒక్క ఎంపీటీ ఇక్కడ టీఆర్ఎం మీద కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. మరి మేము ఏ విధంగా చేయాలో మీరు ఒకసారి ఎజెండా రాస్తున్నారా సార్ ఎవరన్నా? మేము యాక్చువల్గా మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటా సరే ఒక నెల కాకుండా 1 నెల ఇస్తుంటే సరే ఉన్న సర్పంచ్లు అంటే ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న ఫేక్ గాళ్లు ఫేక్ పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి బ్యాచ్కు హైదరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న పాత బస్సు నుంచి విదేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకుంటున్న స్థానికులకు వ్యాక్సిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్ అందిస్తున్న 4 యువకులను పాత బస్తీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు ఇందులో మరికొందరి హస్తం కూడా ఉన్నట్లు గుర్తించారు. మరో 8 మంది పరారీలో ఉన్నట్లు సమాచారం అందడంతో వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. पीछे है समझ मोबाइल भी है उनका जो लेते हैं लीजिए लीजिए अभी ले लेके उन्होंने लेते हैं बाबू गाड़ी में ले लो उनको पकड़ो जी उनको कवर करें ना उसको एक आदमी के एक पकड़ना 4 आदमी के एक ही साथ पकड़ लीजिए हाँ अवसर ले మాస్క్ బాబు మాస్క్ వేసుకోండి అందరు మాస్క్ వేసుకోండి మాస్క్ తీసుకురా బండిలో ఉన్నాయి తీసుకురా ఎవరికి లేదు సార్ మాస్క్ మీడియా వాళ్ళకి నాకు ఇప్పటిదాకా ఫోన్ వచ్చింది అదే पूरा तुम्हारा पुलिस स्टेशन में बगैर मास्क का मीडिया वाला ऐसा एवरो इन लोग उन्होंने उनको क्या मालूम है यहाँ पुलिस वाले की नहीं है इसका नंबर दे भाई नंबर दे दे हम देख लेंगे బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగానే మేడారం జాతర ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు. జైత్రం నాయక్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ. ఇందూరి పుష్పరాణిపై తుడుందెబ్బ ఆరోపణలు. ఎన్నికల్లో లంచం తీసుకున్నట్టు ఆధారాలు చూపించిన వైనం.
కాకినాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు హాజరైన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. విశాఖలో ఆస్తి పన్ను చెత్త పన్ను బాధలు పుస్తకావిష్కరణ పన్ను చెల్లించొద్దని ప్రజలకు సిపిఎం పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.